తెలంగాణలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటూ దూకుడు ప్రదర్శించిన బీజేపీ అసెంబ్లీలో సింగిల్ డిజిట్ ఫిగర్కే పరిమితమైంది. అయితే ఆ పార్టీకి ఒకంత ఊరటేంటంటే గతం కంటే అసెంబ్లీ సీట్లు ఓటింగ్ శాతం పెరగడమే. ఆ క్రమంలో రానున్న లోక్సభ ఎన్నికలపై కమల్నాథుల ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. ఉత్తరాదిన గతంలో కంటే ఎంపీ సీట్లు తగ్గుతాయన్న అంచనాతో ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్దలు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ లోటు పూడ్చుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వారి దృష్టి ఇప్పుడు ప్రధానంగా తెలంగాణపైనే ఉన్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతోంది. అందుకు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటుంది. ప్రజలకు చేరువయ్యేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ పేరిట యాత్రలకు పూనుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 26 వరకు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించనుంది. కాగా గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనం పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ముందు ఈ రోజు మనకు పెద్దలు తరుణ్ గారు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. మరి త్వరలోనే జాతీయ అధ్యక్షులు కూడా ఇదే నెలలో డిసెంబర్ నెలలో హైదరాబాద్ కు వస్తారు. అందులో పూర్తి స్థాయిలో ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డేట్స్ గాని మిగతా సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలు గాని జాతీయ అధ్యక్షులు తెలంగాణలో ఈ డిసెంబర్ చివరి వారంలో మన యొక్క హైదరాబాద్ కు వస్తారు. అందులో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని ముందుకెళ్ళాలి. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం. ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. అనేక రకాలుగా మీడియాలో వస్తా ఉంది. ఎక్కడ కూడా ఏ పార్టీతో ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మరి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. రాష్ట్రంలో ఈ యాత్రను కామారెడ్డి నుంచి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఏరి కోరి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందంటున్నారు. కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి డబుల్ జైంట్ కిల్లర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గుర్తింపు పొందారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డిపై గెలుపొందడంతో కమలం పార్టీ ఇక్కడి నుంచే యాత్రను షురూ చేసింది. ఈ యాత్రలో భాగంగా 40 రోజుల పాటు 163 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం తిరగనున్నాయి. రోజుకు 2 చొప్పున మొత్తం 13,000 సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా కేంద్రం ఆదేశించిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర పథకాలకు కొత్త లబ్ధిదారులను ఎన్రోల్ చేసుకోవడం ఈ యాత్ర ఉద్దేశం. ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా భాగస్వామ్యులను చేశారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఉన్న కేంద్ర మంత్రులు ఈ యాత్రలో 3 రోజులైనా పాల్గొనాలని పార్టీ నేతలకు సైతం ఆదేశాలు అందినట్లు తెలిసింది. మరి తెలంగాణలో అధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని చూస్తున్న కాషాయ పార్టీ స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.